హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో 2021 జాన్ నుంచి 2022 ఫెబ్ మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ సమిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది. వాటికి రిలేటెడ్గా ఉన్న కొన్ని పాయింట్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ మనం షెర్పాస్ మీటింగ్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. షెర్పా అంటే జనరల్గా మనకి టిబెట్లో ఒక ఎథనిక్ గ్రూప్గా చెప్తారు, ఒక జాతిగా చెప్పడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే నేపాల్, టిబెట్ అండ్ భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఒక పర్వత జాతికి సంబంధించిన వాళ్ళు, మౌంటైన్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళుగా వీళ్ళని చెప్పడం జరుగుతుంది. మౌంట్ ఎవరెస్ట్ కానీ లేకపోతే మిగతా పర్వతాలు ఎవరైతే అధిరోహించాలి అని చెప్పేసి అనుకుంటారో సో వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఈ షెర్పాస్ అనే వాళ్ళు అనమాట. సో వాళ్ళకి సంబంధించి ఇటీవల బ్రిక్స్ ఆర్గనైజేషన్ ఒక మీటింగ్ని కండక్ట్ చేసింది వర్చువల్గా. దాన్ని షెర్పాస్ మీటింగ్గా చెప్పడం జరుగుతుంది. సో దీనిని జాన్ 18th నుంచి 19th మధ్యలో కండక్ట్ చేశారు. అండ్ ఇండియా తరపున సంజయ్ భట్టాచార్య, ఈయన ప్రస్తుతం ఇండియా షెర్ప్ హెడ్గా ఉన్నారు. సంజయ్ భట్టాచార్య దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదే షెర్పాస్ మీటింగ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలుగా చెప్పొచ్చు. చైనా కండక్ట్ చేసింది. సో ఈ సంవత్సరం షెర్పాస్ మీటింగ్ని చైనా కండక్ట్ చేసింది. జాన్ 18th నుంచి 19th మధ్యలో జరిగింది. సంజయ్ భట్టాచార్య ఇండియా నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొన్ని పాయింట్స్ని నేను మీకోసం ఇక్కడ యాడ్ చేశాను. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే 2021లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షెర్పా అయిన కామరీటా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వార్తల్లో నిలిచారు. కామరీటా స్వతహాగా నేపాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ షెర్పా అయిన. అయితే ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఈయన 2021లో ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో సో మౌంట్ ఎవరెస్ట్ని 25 times అధిరోహించిన షెర్పా కింద మనకి కామరీటా గారు రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఇండియాలో మనకి టాషి యాంగ్జోమ్ అని చెప్పేసి ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఈమె 27 years ఈమెకి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. 2021లో ఏ భారతీయ మహిళ మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేశారు అని అడిగితే టాషి యాంగ్జోమ్గా చెప్పొచ్చు. స్టేట్ అడిగితే స్టేట్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాం. అలాగే ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే, ప్రపంచ పర్వత దినోత్సవం అనే దాన్ని కూడా యునైటెడ్ నేషన్ రికగ్నైజ్ చేసింది. అది December 11th మనకి ఇంటర్నేషనల్ మౌంటైన్ డేగా ఉంది. అండ్ టాషి యాంగ్జమ్ అనే పర్సన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. దానికి కారణం కూడా మౌంట్ ఎవరెస్టే. ఆమె అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. లాస్ట్ ఇయర్ షెర్పా అయిన కామరీటా గారు వార్తల్లో ఉన్నారు. ఆయన నేపాల్కి సంబంధించిన వ్యక్తి. సో ఈ షెర్పాస్కి సంబంధించిన మీటింగ్ ఇటీవల కూటమి ఏ సమిట్ నిర్వహించింది అంటే బ్రిక్స్. సో బ్రిక్స్ ఆధ్వర్యంలో ఎవరు నిర్వహించారు అంటే చైనా నిర్వహించింది. ఇండియా తరపున ఎవరు మనకి రిప్రజెంట్ చేశారంటే సంజయ్ భట్టాచార్య గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద షెర్పాస్ మీటింగ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డావోస్ ఎజెండా సమిట్. డావోస్ ఎజెండా సమిట్ అనేది ఇటీవల ప్రపంచ ఎకనామిక్ ఫోరం కండక్ట్ చేసింది. డావోస్ అంటే మనకి స్విట్జర్లాండ్లో ఒక టౌన్గా చెప్తారు, స్విట్జర్లాండ్లో ఒక సిటీ. సో అక్కడ మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సభ్య దేశాలు ఉంటాయి కదా, అవి సమావేశమయ్యి ఒక ఎజెండాని రూపొందించుకున్నాయి. ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకు ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఎకనామిక్ పరంగానే కాకుండా ప్రపంచ దేశాలు మిగతా వాటి మీద కూడా ఒక ఎజెండాని తీసుకునేలాగా కొన్ని నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం డావోస్ ఎజెండా సమిట్ ఏదైతే జరిగిందో సో దానికి సంబంధించి ఏమని డెసిషన్ తీసుకున్నాయంటే, ఒకటి టీకా గ్యాప్ని తగ్గించాలి, వ్యాక్సినేషన్ గ్యాప్. అంటే చాలా కంట్రీలు వ్యాక్సినేషన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి, కొన్ని కంట్రీస్ వ్యాక్సినేషన్ని తీసుకోలేకపోతున్నాయి, కొన్ని కంట్రీలు వ్యాక్సినేషన్ని బాగా మనకి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. సో ఇలాంటి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని తగ్గించేలా ఈ సభ్య దేశాలు కృషి చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిషన్ ఆన్ సైబర్. ఈ సైబర్ అటాక్స్ నుంచి మనకి ప్రపంచ దేశాన్ని కాపాడేలాగా, అలాగే దీంట్లో టెక్నాలజీని అభివృద్ధి చేసేలాగా దాని మీద కృషి చేయాలి. నెక్స్ట్ నెట్ జీరో ఉద్గారాలు. అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించిన ఉద్గారాలని కంప్లీట్గా తగ్గించేలాగా, ఎలిమినేట్ చేసేలాగా ఈ సభ్య దేశాలన్నీ కూడా కృషి చేయాలి. ఈ మూడు కూడా డావోస్ ఎజెండా యొక్క ప్రధాన అంశాలుగా మనకి అక్కడ చెప్పబడ్డాయి. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సాధారణంగా మీరు ఎన్టీపీసీ స్టేజ్ 1 లాంటివి చూసుకుంటే ఎక్కువగా హెడ్ క్వార్టర్స్ని అడిగారు, అది యునైటెడ్ నేషన్కి సంబంధించి. సో కాబట్టి అవి చూసుకోండి. దానితో పాటుగా ఇంకొన్ని ప్రపంచ సంస్థలు యొక్క హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఒక సేఫ్ సైడ్ రివైజ్ చేసి పెట్టుకుంటే మేబీ డైరెక్ట్గా యునైటెడ్ నేషన్స్ ఇస్తే చెప్పొచ్చు, లేకపోతే ఇలాంటివి ఇస్తే ఇలాంటివి కూడా ఆన్సర్ చేయొచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. 1971లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది.
అయితే దీని యొక్క ఆఫీసెస్ అనేవి 3 డిఫరెంట్ ప్లేసెస్లో ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి న్యూయార్క్ కేంద్రంగా ఉంది, అండ్ 2 బీజింగ్ కేంద్రంగా ఉంది, 3 టోక్యో కేంద్రంగా ఉంది. హెడ్ క్వార్టర్సే కాకుండా ఈ 3 ప్లేసెస్ ఆధారంగా కూడా ప్రపంచ ఎకనామిక్ ఫోరం అనేది వర్క్ చేస్తుంది. సో ఇది డావోస్ ఎజెండా సమిట్, దాన్ని స్టార్ట్ చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ముఖ్యమైన అంశాలుగా చెప్పొచ్చు. 2021లో ఆల్రెడీ జరిగింది. నేను ఇప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది 2022కి సంబంధించి. ఆల్రెడీ 2022 డావోస్ ఎజెండా సమిట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ కండక్ట్ చేశారు. సో దానికి సంబంధించి సో నెక్స్ట్ సమావేశం వచ్చేటప్పటికి ఆయుర్వేద ఫెస్టివల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్, ఇది 4th టైం మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 2020లో కండక్ట్ చేయాలి, దాన్ని పోస్ట్పోన్ చేసి ఇప్పుడు మనకి కండక్ట్ చేశారు. 4th గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఇది మార్చ్ 2021లో జరిగింది. అది కూడా కేరళ యొక్క ఆధ్వర్యంలో, కొచ్చిన్ కేరళ యొక్క ఆధ్వర్యంలో వర్చువల్గా దీన్ని కండక్ట్ చేశారు ఆయుర్వేదం గురించి చాటి చెప్పడం కోసం. దీనికి ఒక థీమ్ని కూడా పెట్టారు, ఆయుర్వేద మెడికల్ టూరిజం యాక్చువలైజింగ్ ఇండియాస్ క్రెడిటబిలిటీ. సో ఆయుర్వేద మెడికల్ టూరిజం యాక్చువలైజింగ్ ఇండియాస్ క్రెడిటబిలిటీ అని చెప్పేసి మనకి ఒక థీమ్తో ఆయుర్వేద ఫెస్టివల్ అనే దాన్ని కేరళలోని కొచ్చి కేంద్రంగా వర్చువల్గా దీనిని చేయడం జరిగింది. అలాగే దీనికి వచ్చేటప్పటికి మనకి చైర్మన్గా ఉన్నారు, ఈ కమిటీలో ఏదైతే ఫెస్టివల్కి చైర్మన్గా ఉన్నది మనకి వి మురళీధరన్ అనే పర్సన్ మనకి చైర్మన్గా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 నవంబర్న నేషనల్ ఆయుర్వేదిక్ డే అనే దాన్ని కూడా మనకి రికగ్నైజ్ చేశారు. నేషనల్ ఆయుర్వేద డే అనేది ఎప్పుడు అంటే మనకి 2 నవంబర్న రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఆయుర్వేద ఫెస్టివల్ని మెయిన్గా ఆర్గనైజ్ చేసింది కేరళకి సంబంధించిన శ్రీపాద యశో నాయక్ అనే పర్సన్. సో ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అండి. మెయిన్గా ఎగ్జామ్కి కావాల్సింది ఎప్పుడు నిర్వహించారు అంటే కొచ్చి కేరళలో, ఎన్నవది అంటే 4th. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆయుర్వేద డే ఎప్పుడు అంటే 2 నవంబర్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి అండ్ మనకి మంత్రిగా ఉన్నది సర్బానంద్ సోనోవాలా గారు. సర్బానంద్ సోనోవాలా ప్రస్తుతం ఆయుష్ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు. సో ఆయుష్ మంత్రిత్వ శాఖలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెగ్మెంట్ లేదా పార్ట్గా ఆయుర్వేద అనేదాన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ సమిట్ వచ్చేటప్పటికి క్వాడ్ సమిట్ గా చెప్పొచ్చు. జనరల్ గా చాలా మందికి తెలిసిందే, జాగ్రఫికల్ గా, ఎకనామికల్ గా, పొలిటికల్ గా అంటే రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, భౌగోళిక పరంగా కానీ చైనా లాంటి కంట్రీస్ కి చెక్ పెట్టే విధంగా ఒక రకంగా ఇలా మాట్లాడొచ్చు. అండ్ చైనా లాంటి కంట్రీస్ కి చెక్ పెట్టే విధంగా మనకి USA, ఆస్ట్రేలియా అండ్ జపాన్, ఇండియా ఈ 4 కంట్రీలు కలిసి మనకి క్వాడ్ కంట్రీస్ గా ఏర్పడ్డాయి. సో ఇవి ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ 2021లో మనకి వాషింగ్టన్ కేంద్రంగా ఒక సమావేశాన్ని నిర్వహించాయి. ఇదే ఫస్ట్ క్వాడ్ మీటింగ్ గా చెప్తున్నారు, క్వాడ్ సమిట్ మీటింగ్ గా చెప్తున్నారు. సో ఫస్ట్ క్వాడ్ సమిట్ మీటింగ్ అనేది 2021లో వాషింగ్టన్ అంటే మనకి USA యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంవత్సరం మనకి క్వాడ్ మీటింగ్ అనేది జపాన్ నిర్వహించనుంది. 2 కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను అండ్ కంట్రీస్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గనక అండ్ USA తరపున జో బైడెన్ అండ్ ఇండియా తరపున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ నెక్స్ట్ మనకి ఆస్ట్రేలియా తరపున మోరిన్సన్ అండ్ నెక్స్ట్ జపాన్ తరపున ఫ్యూమియో కిషిదా. అండ్ ఎస్పెషల్లీ ఎన్టీపీసీకి ఇది చాలా అవసరం, జపాన్ నూతన ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా. సో ఈయన కూడా అటెండ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్వాడ్ కంట్రీస్ అన్ని కలిసి యుద్ధ విన్యాసాన్ని నిర్వహిస్తున్నాయి. సో దానినే మనకి మల్బార్ యుద్ధ విన్యాసంగా పిలుస్తారు, మల్బార్ యుద్ధ విన్యాసం. సో ఇది ఓవరాల్ గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మల్బార్ యుద్ధ విన్యాసాన్ని క్వాడ్ కంట్రీల యుద్ధ విన్యాసంగా కూడా చెప్తారు. మొట్టమొదటిసారిగా USA, ఇండియా ఈ 2 స్టార్ట్ చేసే మల్బార్ యుద్ధ విన్యాసాన్ని. దాని తర్వాత జపాన్ అనేది వన్ ఆఫ్ ద మెంబర్ గా జాయిన్ అయింది. అండ్ రీసెంట్ గా ఆస్ట్రేలియా కూడా దీంట్లో జాయిన్ అవ్వడంతో ఈ 4 కంట్రీలు క్వాడ్ కంట్రీలు అంటారు. కాబట్టి ఈ మల్బార్ యుద్ధ విన్యాసాన్ని క్వాడ్ యుద్ధ విన్యాసంగా కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా క్వాడ్ సమిట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సమిట్ వచ్చేటప్పటికి మనకి SCO సమిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ గా దీన్ని చెప్పొచ్చు. ఇది 2003లో మొట్టమొదటిసారిగా ఏర్పడింది. అంటే 2001లోనే దీని గురించి ప్రస్తావించారు, 2002లో దీన్ని అప్రూవ్ చేశారు, 2003 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. రీసెంట్ గా 2021లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశం అనేది తజికిస్తాన్లోని దశాన్బే కేంద్రంగా జరిగింది. అండ్ దీనికోసం అని చెప్పేసి భారతదేశం యొక్క విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్, ఆయన తజికిస్తాన్లో ఈ సమావేశానికి కూడా అటెండ్ అయ్యారు. అండ్ వీళ్ళ యొక్క అధికారిక భాషలు వచ్చేటప్పటికి ఒకటి రష్యన్ లాంగ్వేజ్, 2 చైనీస్ లాంగ్వేజ్. ఈ 2 భాషలు కూడా SCO సమిట్ యొక్క అధికారిక భాషలుగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే వీళ్ళకి 2 ఆఫీసెస్ ఉన్నాయి. ఒకటి సెక్రటేరియట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన సెక్రటేరియట్ అనేది బీజింగ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్
రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. సో ఇది ర్యాట్స్ అని పిలుస్తారు. ఇది వచ్చేటప్పటికి తష్కంట్ లో ఉంది. సమావేశం ఎక్కడ జరిగింది అని అడగచ్చు, ఇండియా తరపున ఎవరు అటెండ్ అయ్యారని అడగచ్చు, వాటి సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ ని అడగచ్చు, లేదా దాంట్లో టోటల్ మెంబర్స్ ఎంతమంది అని అడగచ్చు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మొట్టమొదటిసారిగా 5 మెంబర్స్తో అది స్టార్ట్ అయింది. దాని తర్వాత స్లోగా దాంట్లో మెంబర్స్ యాడ్ అవ్వడం జరిగింది. టోటల్గా లాస్ట్ ఇయర్ వరకు 8 మంది మెంబర్స్ ఉన్నారు. రీసెంట్గా మనకి ఇరాన్ 9వ సభ్య దేశంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది. 1 కజకిస్తాన్, 2 చైనా, 3 కిర్గిస్తాన్, 4 రష్యా, 5 తజికిస్తాన్, 6 పాకిస్తాన్, 7 ఇండియా, యాజ్ వెల్ యాజ్ 8 ఉజ్బెకిస్తాన్, 9 ఇరాన్. సో టోటల్గా 9 కంట్రీస్ ఇక్కడ మనం మెన్షన్ చేసాం. 9 కంట్రీస్ మనకి 9 దేశాలు అండ్ SCO యొక్క సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఇది టోటల్గా SCOకి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నెక్స్ట్ సమిట్ వచ్చేటప్పటికి బిమ్స్టెక్ సమావేశంగా చెప్పచ్చు. ఇటీవల 5th బిమ్స్టెక్ సమావేశం అనేది 2022లో జరిగింది. 5వ బిమ్స్టెక్ సమావేశం 2022లో జరిగింది. దీనికి కొలంబో శ్రీలంక అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అంటే ఇది నిర్వహించింది దీనిని. బిమ్స్టెక్ అంటే అర్థం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే 7 కంట్రీస్ కలిసి ఆర్థిక పరంగా, సాంకేతిక పరంగా ఒకదానికొకటి సహాయం అందించుకోవడం కోసం ఏర్పడ్డాయి. ఈ 7 కంట్రీస్ కూడా బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్ అండ్ థాయిలాండ్గా ఉన్నాయి. సో టోటల్గా 7 కంట్రీస్ మనకి బిమ్స్టెక్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. 2022లో మాత్రం 5వ బిమ్స్టెక్ సమావేశం అనేది కొలంబో శ్రీలంక నిర్వహించడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి దీని యొక్క సెక్రటేరియట్, బిమ్స్టెక్ యొక్క సెక్రటేరియట్ అనేది ఢాకాలో ఉంది. 1997లో బిమ్స్టెక్ అనేది ఏర్పడిన దీని యొక్క మొట్టమొదటి సమావేశం అనేది 2004లో జరిగింది. అది కూడా మనకి బ్యాంకాక్లో జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఇయర్ 2022లో బిమ్స్టెక్ యొక్క చైర్మన్షిప్ అనేది కూడా మనకి థాయిలాండ్ తీసుకోబోతుంది. సో బిమ్స్టెక్ యొక్క చైర్మన్గా 2022లో ఏ కంట్రీ ఉండబోతుంది, చైర్మన్షిప్ అనేది ఏ కంట్రీకి సంబంధించి ఉండబోతుంది అంటే థాయిలాండ్కి. మొట్టమొదటి సమావేశం 2004లో కూడా బ్యాంకాక్లోనే జరిగింది. 2008లో న్యూఢిల్లీ కేంద్రంగా జరిగింది. అండ్ 2022 వచ్చేటప్పటికి కొలంబో శ్రీలంక దీనికి ఆతిథ్యం ఇచ్చింది. సో టోటల్గా మనకి 5 టైమ్స్ జరిగింది. 5th టైం వచ్చేటప్పటికి 2022లో జరిగింది. 4th టైం 2018లో జరిగింది అండి. అది నేపాల్ కాఠ్మాండూలో జరిగింది. సో ఇది వరుసగా చెప్పొచ్చు. ఒకసారి మనకి ఫస్ట్ టైం బ్యాంకాక్లో, దాని తర్వాత న్యూఢిల్లీలో, దాని తర్వాత భూటాన్లో, దాని తర్వాత 2018కి సంబంధించి కాఠ్మాండు నేపాల్లో, తర్వాత మళ్ళీ ఇప్పుడే బిమ్స్టెక్ సమావేశాన్ని నిర్వహించారు. అంటే ఈ సంవత్సరంలోనే 5వది, అది కొలంబో శ్రీలంకలో జరిగింది. 2 పాయింట్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ సంవత్సరం సమిట్ ఎక్కడ జరిగింది అనేది, ఈ సంవత్సరం ఎవరు చైర్మన్షిప్ తీసుకుంటున్నారు అంటే థాయిలాండ్. అండ్ ఈ సమిట్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు వీళ్ళు. సో దాంట్లో ఏంటంటే ఒక 7 గ్రూప్స్ని ఏర్పరచనున్నారు. సెక్యూరిటీకి సంబంధించి, ట్రేడ్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, ఇలా వీటిని పిల్లర్స్గా వీళ్ళు భావిస్తున్నారు. అలా సెక్యూరిటీ పిల్లర్కి సంబంధించి, సెక్యూరిటీ గ్రూప్కి సంబంధించి లీడర్గా ఉండబోయేది ఎవరు అంటే ఇండియా. సో ఇండియా అనేది ఈ 7 గ్రూపుల్లో వన్ ఆఫ్ ద గ్రూప్ అయిన సెక్యూరిటీ గ్రూప్కి లీడర్గా ఉండబోతుంది. ఇది ఈ సంవత్సరం జరిగిన సమావేశంలో వీరు తీసుకున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియాగా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ బిమ్స్టెక్. ఈ సంవత్సరం అంటే 2021, 2022లో మోస్ట్లీ చాలా సార్లు మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అనేదాన్ని చెప్పొచ్చు. అలాంటి నాటో యొక్క సమిట్ అనేది మనకి ఇటీవల బ్రసెల్స్ కేంద్రంగా జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ చూద్దాం. జనరల్గా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అనే దాన్ని వాషింగ్టన్ ట్రీటీగా కూడా పిలుస్తారంట. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అటు యూరోపియన్ కంట్రీలు అండ్ USA ఈ 2 కూడా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సహకార కూటమిని ఏర్పరిచాయి. సో దాన్నే వాషింగ్టన్ ట్రీటీ లేదా నాటో ఆర్గనైజేషన్గా పిలుస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బ్రసెల్స్లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బ్రసెల్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టోటల్గా మనకి దీంట్లో 30 మంది సభ్య దేశాలు ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ లేదా రీసెంట్గా జాయిన్ అయిన 30th మెంబర్ ఎవరు అంటే నార్త్ మెసడోనియా కంట్రీ. నార్త్ మెసడోనియా కంట్రీ అనేది 30th మెంబర్ లేదా రీసెంట్ మెంబర్గా మనకి ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో జాయిన్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ 2022లో నాటో మనకి ఒక యుద్ధ విన్యాసాన్ని కూడా కండక్ట్ చేసింది. దాన్ని కోల్డ్ రెస్పాన్స్ అంటారు. ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి కూడా నాటో తన సభ్య దేశాలతో కలిసి ఒక యుద్ధ విన్యాసాన్ని నిర్వహిస్తుందంట. అలా 2022లో కోల్డ్ రెస్పాన్స్ అనే యుద్ధ విన్యాసాన్ని నార్వేలో మనకి నాటో నిర్వహించడం జరిగింది.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క అటాక్ కావచ్చు, దాని తర్వాత యుఎస్ఏ అక్కడి నుంచి వెనుక తిరిగిన తర్వాత నాటో కూటమి, నాటో బలగాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో నాటో అనేది మనకి న్యూస్ లోకి రావడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ కి మధ్య జరిగిన ఏదైతే మనకి ఇబ్బందికర సంఘటనలు కానీ లేదా యుద్ధ వాతావరణం ఉందో, సో ఆ టైంలో కూడా వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ రీజన్ గా నాటో అనేది మనకు అక్కడ కనిపించడం జరిగింది. ఈ రెండు సందర్భాలలోనూ అండ్ ప్రపంచంలోనూ అతిపెద్ద సైనిక సహకార కూటమిగా ఉన్న నాటో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఒకటి 2021లో దాని యొక్క సమావేశం ఎక్కడ నిర్వహించారని అడుగుతారు. దాని హెడ్ క్వార్టర్స్ లోని బ్రజిల్స్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారని అడగచ్చు. సో టోటల్ గా 30 మెంబర్స్ ఉన్నారు. ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి వాటికైతే ఒక్కొక్కసారి దీని యొక్క ఎబ్రివేషన్ కూడా అడగచ్చు. నాటో ఇటీవల వార్తల్లో నిలిచింది, దాని యొక్క ఎబ్రివేషన్ ఏంటి అని, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అది కాకపోతే యుద్ధ విన్యాసం గురించి అడగచ్చు. దట్ ఈస్ అ కోల్డ్ రెస్పాన్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రిక్స్ సమావేశానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. రీసెంట్ గా అంటే 2021లో బ్రిక్స్ సమావేశం అనేది ఇండియా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. దీనిని 13వ సమావేశంగా కూడా చెప్పొచ్చు. 13th సమిట్ లేదా 2021 బ్రిక్స్ సమావేశం అనేది ఇండియా కేంద్రంగా జరిగింది. అండ్ ఇండియానే 2021లో చైర్మన్షిప్ ని కూడా తీసుకుంది. 2020లో బ్రిక్స్ యొక్క చైర్మన్షిప్ ని రష్యా, 2021లో ఇండియా అండ్ 2022లో చైనా తీసుకోవడం జరిగింది. అండ్ 14th సమిట్ అంటే 2022కి సంబంధించిన బ్రిక్స్ సమావేశం అనే దానికి చైనా మనకి ఆతిథ్యం ఇవ్వనుంది. బ్రిక్స్ యొక్క మొట్టమొదటి సమావేశం మనకి 2009లో జరిగింది. ఫస్ట్ సమిట్ అనేది ఫస్ట్ ఇది బ్రిక్ గా ఏర్పడింది. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మొట్టమొదటిగా ఒక గ్రూప్ గా ఏర్పడ్డాయి. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా దీంట్లో యాడ్ అయిన తర్వాత ఇది బ్రిక్స్ సమిట్ గా మారడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రిక్స్ కి సంబంధించి ఒక బ్యాంక్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దీనిని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. ఇది బ్రిక్స్ దేశాల యొక్క బ్యాంక్ అన్నమాట, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. కొన్నిసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచానికి సంబంధించి, ప్రపంచంలో ఇంపార్టెంట్ బ్యాంక్స్ కి సంబంధించి వాటి హెడ్ క్వార్టర్స్ ని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ అడగచ్చు, వాషింగ్టన్ లో ఉంది దాని యొక్క హెడ్ క్వార్టర్స్. IMF అడగచ్చు, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అది వచ్చేటప్పటికి మనకి ఫిలిప్పీన్స్ లో ఉంది, మనీలాలో. అండ్ నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, AIIB అంటాం. సో అది వచ్చేటప్పటికి చైనాలో ఉంది. అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది వచ్చేటప్పటికి షాంఘైలో ఉంది, సేమ్ చైనాలోని. నెక్స్ట్ వన్, లాస్ట్ ఇయర్ 2021 బ్రిక్స్ సమావేశాన్ని ఇండియానే మనకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ సమావేశం జరిగింది. 2021 బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ సమావేశం, దానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఇండియా. ఇండియాలో ఎక్కడ జరిగింది అంటే IIT బాంబే కేంద్రంగా జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ మనకి బ్రిక్స్ మీడియా ఫారం అనేది కూడా న్యూస్ లో ఉంది, బ్రిక్స్ మీడియా ఫారం. సో ఇది వచ్చేటప్పటికి స్వతహాగా 2015లో ఏర్పడింది. అంటే బ్రిక్స్ దేశాలకి సంబంధించి ఒక్కొక్క కంట్రీ కూడా ఒక్కొక్క న్యూస్ ఛానల్ ని లేదా ఒక మీడియాని ఒక ప్లాట్ఫామ్ గా మనకి మార్చడం జరిగింది. ఇవన్నీ కలిసి ఈ కంట్రీస్ యొక్క న్యూస్ కావచ్చు లేదా రిలేటెడ్ విషయాలు కావచ్చు, సో దాని మీద వర్కౌట్ ని చేయడం స్టార్ట్ చేశాయి. 2015లో ఇది స్టార్ట్ అయింది బ్రిక్స్ మీడియా ఫోరం అనేది. సో దీంట్లో ఏంటంటే భారతదేశానికి సంబంధించి హిందూ దాన్ని తీసుకున్నారు, హిందూ న్యూస్ పేపర్ ని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్రెజిల్ కి సంబంధించి CMA అనే దాన్ని తీసుకున్నారు, చైనాకి సంబంధించి జీన్ హువా అనే దాన్ని తీసుకున్నారు, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఇండిపెండెంట్ మీడియా అనే దాన్ని తీసుకున్నారు, రష్యాకి సంబంధించి స్పుతినిక్ అనే దాన్ని తీసుకున్నారు. జనరల్ గా కొన్నిసార్లు ఇలాంటి పదాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతాయి. స్పుతినిక్ వ్యాక్సిన్ కానీ, స్పుతినిక్ పేపర్ కానీ, స్పుతినిక్ రిలేటెడ్గా మీకు కనిపిస్తే అండ్ బై ఛాన్స్ ఈ వర్డ్ లేదా ఈ రిలేటెడ్ క్వశ్చన్ అడిగి ఇది ఏ కంట్రీకి సంబంధించింది అని అడిగితే మీరు ఆబ్వియస్లీ 99% అది రష్యాకి సంబంధించిందిగా ఆన్సర్ పెట్టచ్చు. సో ఈ వర్డ్ని రష్యాకి గుర్తుపెట్టుకోండి, స్పుతినిక్ అనేది. సో స్పుతినిక్ రష్యా, ఇండిపెండెంట్ మీడియా అనేది సౌత్ ఆఫ్రికా, జీన్హువా చైనా, CMA బ్రెజిల్, హిందూ మీకు ఆల్రెడీ తెలుసు ఇండియాకి సంబంధించి. ఈ 5 ఛానల్స్తో కూడిన, ఈ 5 మీడియా ప్లాట్ఫామ్స్తో కూడిన బ్రిక్స్ మీడియా ఫోరం అనేది 2015లో స్టార్ట్ చేశారు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్లో బ్రిక్స్ సమావేశానికి మనం కవర్ చేయాల్సింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ సమిట్గా చెప్పొచ్చు G20 సమిట్. సో G20 సమిట్ 2021 అనేది మనకి రోమ్, ఇటలీ కేంద్రంగా జరపబడింది. అండ్ 2022 G20 సమిట్ అనేది బాలి, ఇండోనేషియాలో జరగబోతుంది. సో 2022 G20 సమిట్ వచ్చేటప్పటికి బాలి, ఇండోనేషియా, 2021 రోమ్, ఇటలీలో G20 సమావేశాలు జరిగాయి.
G20 యొక్క చైర్మన్షిప్ అనేది December 1, 2022న ఇండియాకి రానుంది అండ్ అది 2023 November 30 వరకు కొనసాగుతుంది. అంటే 2022 ఇయర్ ఎండింగ్ కి భారతదేశం G20 కంట్రీస్ యొక్క లేదా G20 సమిట్ యొక్క చైర్మన్షిప్ ని తీసుకోనుంది. 2023లో మనకి G20 సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేది ఇండియా. G20 2021 రోమ్లో, 2022 ఇండోనేషియాలో, 2023 ఇండియాలో మనకి ఈ సమావేశాలు అనేవి నిర్వహించబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ G20 వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కంట్రీస్ని నేను మెన్షన్ చేశాను. సో దీంట్లో కొన్ని కంట్రీస్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేటప్పటికి మీరు బ్రిక్స్గా గుర్తుపెట్టుకోండి, 2 G7 కంట్రీస్గా గుర్తుపెట్టుకోవచ్చు, 3వది వచ్చేటప్పటికి ముస్లిం కంట్రీస్గా కూడా షార్ట్ కట్లో మనం దీనిని కేటగరైజ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో బ్రిక్స్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు తెలుసు బ్రెజిల్ అనేది ఉంటుంది, దాంతోపాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి రష్యా అండ్ దాంతోపాటు చైనా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 కంట్రీలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. సో దాన్ని బ్రిక్స్గా చెప్తున్నాం. G7 వచ్చేటప్పటికి మనకు అందులో కెనడా అనేది కనిపిస్తుంది, USA, బ్రిటన్ లేదా యూకే అనొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ అండ్ జర్మనీ, దాంతో పాటుగా జపాన్. సో ఇవన్నీ కూడా మనకి G7 కంట్రీస్లో ఇంపార్టెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ముస్లిం కంట్రీస్ వచ్చేటప్పటికి ఒకటి వచ్చేటప్పటికి సౌదీ అండ్ రెండోది వచ్చేటప్పటికి టర్కీ మనకి ముస్లిం కంట్రీస్గా ఉన్నాయి. అండ్ యూరోపియన్ కంట్రీస్గా చెప్పొచ్చు. యూరోపియన్ కంట్రీస్లో మనకి ఇటలీ అనేది వస్తుంది అండ్ యూరోపియన్ యూనియన్ అనేది వస్తుంది. సో ఈ కంట్రీస్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మిగిలిపోయిన అల్లా అర్జెంటీనా, మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా. 20 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి కొన్నిటిని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రిక్స్, G7 కంట్రీస్, ముస్లిం కంట్రీస్. సో మిగిలిన 4 కంట్రీస్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా G20 కంట్రీస్కి సంబంధించినవి. చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద జస్ట్ ట్రిక్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ముస్లిం కంట్రీస్ అంటే ఒకటి వచ్చేటప్పటికి టర్కీ అనేది అండ్ రెండోది సౌదీ. అండ్ G7 కంట్రీస్లో USA ఉంది, UK ఉంది, దానితో పాటుగా జపాన్ ఈజ్ దేర్ అండ్ కెనడాతో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ అండ్ జర్మనీ, ఇవి కూడా మనకి G7 కంట్రీస్లో ఉన్నాయి. బ్రిక్స్ మీకు ఆల్రెడీ తెలిసింది. సో ఇవి టోటల్గా G20 కంట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు.